నెక్స్ట్ వన్ సర్క్యులర్ క్యూ ఇచ్చేసి అల్గారిథమ్స్ 3 అల్గారిథమ్స్ ఎన్క్యూ డిక్యూ డిస్ప్లే గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అల్గారిథమ్స్ ఫస్ట్ ఎన్క్యూ మీన్స్ ఇన్సర్టింగ్ ఏ ఎలిమెంట్స్ ఇంటూ ది క్యూ, ఓకేనా. ఆర్ ఎన్క్యూ మీన్స్ వాల్యూ, ఇన్సర్టింగ్ వాల్యూ ఇంటూ ది సర్క్యులర్ క్యూలో వాల్యూని ఇన్సర్ట్ చేయడాన్ని ఎన్క్యూ అంటాం, డిలీట్ చేయడాన్ని డిక్యూ అంటాం, వాల్యూస్ని డిస్ప్లే చేయడాన్ని డిస్ప్లే అని కాల్ చేస్తాం, ఓకేనా. ఈ 3 ఆపరేషన్స్ అల్గారిథమ్ని ఈ వీడియోలో తెలుసుకుందాం విత్ లాజిక్తో. In a circular queue, NQ is a method which is used to inserting an element into the circular queue. సో ఇక్కడ NQ అనేది ఒక ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ ఏ సర్క్యులర్ క్యూ ద న్యూ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్సర్టెడ్ ఎట్ రియర్ పొజిషన్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లోని, ఎప్పుడు రియర్ పొజిషన్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ నుండి మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం, ఓకేనా. ఫ్రంట్ పొజిషన్ నుండి వాల్యూని డిలీట్ చేస్తాం. Next, the NQ method take the one integer value as parameter and insert the value into the circular queue. సో ఇక్కడ లాజిక్ యూజ్ చేసేటప్పుడు మెథడ్లో 1 పారామీటర్ని యూజ్ చేస్తాం. సో సర్క్యులర్ క్యూలో వాల్యూస్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అవేంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ 1, చెక్ వెదర్ క్యూ ఈజ్ ఫుల్, ఫ్రంట్ ఈజ్ అంటే క్యూ అనేది ఫుల్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఫ్రంట్ ఈక్వల్ టు 0 అండ్ రియర్ ఈజ్ ఈక్వల్ సైజ్ -1. సో ఫ్రంట్ 0 ఉన్నట్టు అయితే క్యూ ఫుల్గా ఉందని మీనింగ్. నెక్స్ట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ +1. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్ ప్లస్ ఉన్న కండిషను, నెక్స్ట్ ఫ్రంట్ ఈక్వల్ టు 0 ఉన్న బోత్ ఆర్ సేమ్, ఓకేనా. సో ఎందుకు అంటే ఫ్రంట్ ఇనీషియల్గా 0 ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ ప్లస్ ఇది ఉంటే మనకి కండిషన్ ఉండేటప్పుడు క్యూ అనేది ఫుల్గా ఉందా లేదని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫుల్ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఫుల్, ఇన్సర్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ క్యూ అనేది ఫుల్గా ఉన్నట్టు అయితే మనకి ఇన్సర్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని ఒక మెసేజ్ని, క్యూ ఫుల్ ఆర్ ఓవర్ఫ్లో అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అండ్ టెర్మినేట్ ది మెథడ్, ఆ మెథడ్ నుండి టెర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 3, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ దెన్ చెక్ రియర్ ఈజ్ ఈక్వల్ సైజ్ -1 అండ్ ఫ్రంట్ గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ ఒకవేళ క్యూ అనేది ఫుల్గా లేనట్టు అయితే దట్ మీన్స్ రియర్ ఈజ్ ఈక్వల్ సైజ్ -1 అంటే మనకి ఇక్కడ రియర్ అనేది లాస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ అనేది 0 పొజిషన్ కన్నా ఎక్కువగా ఉండేటట్టు, ఓకేనా. సో అలా ఉన్నట్టు అయితే ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే దెన్ సెట్ టు రియర్ 0. సో మనం ఇప్పుడు రియర్ అనేది లాస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు మనం వాల్యూని ఇన్సర్ట్ చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కండిషన్ ట్రూ అయినట్టయితే రియర్ పొజిషన్ అనేది 0కి సెట్ చేస్తాం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ రియర్ వాల్యూ బై 1 రియర్ ++ సెట్ ఏ రియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో రియర్ వాల్యూ అనేది ఫస్ట్ 0 పొజిషన్లో ఉన్నట్టు అయితే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ పొజిషన్కి వస్తుంది. సో అక్కడ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇలా 1 బై 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సెట్ ఏ రియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో అలా ఇంప్లిమెంట్ చేస్తూ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ చెక్ రియర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో రియర్ అనేది -1 పొజిషన్లో ఉన్నట్టు అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ సెట్ ఫ్రంట్ ++ అండ్ రియర్. సో ఇక్కడ రియర్ అనేది -1లో ఉంటే దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ ఏవి లేనట్టు కాబట్టి మనం ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా. దానికోసం చెప్తున్నారు ఇది. ఎందుకు అంటే ఇక్కడ ఫ్రంట్ రియర్ -1 పొజిషన్లో ఉంటే దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేం మైనస్ పొజిషన్లో ఉంటే. ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఈ ఫ్రంట్ రియర్ పొజిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ మీన్స్ ఇంక్రిమెంట్ చేయాలి. సో అప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఎలిమెంట్స్ని అవుతుంది. నెక్స్ట్ డిక్యూ అల్గారిథం. డిక్యూ మీన్స్ డిలీటింగ్ వాల్యూ ఫ్రమ్ ది సర్క్యులర్ క్యూ. క్యూ నుండి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేస్తే డిక్యూ అని కాల్ చేస్తాం. ఇన్ ఏ సర్క్యులర్ క్యూ డిక్యూ ఈజ్ ఫంక్షన్ యూజ్డ్ టు డిలీట్ an ఎలిమెంట్ ఫ్రమ్ ది సర్క్యులర్ క్యూ. ఇన్ ఏ సర్క్యులర్ క్యూ ద ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ డిలీటెడ్ ఫ్రమ్ ది ఫ్రంట్ పొజిషన్. సో ఎప్పుడైనా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే రియర్ పొజిషన్ నుండి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేయాలంటే ఫ్రంట్ పొజిషన్ నుండి డిలీట్ చేస్తాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే రియర్ పొజిషన్ నుండి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేయాలి అంటే ఫ్రంట్ పొజిషన్ నుండి డిలీట్ చేస్తాం, ఓకేనా.
సో రియర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు రియర్ ఇంక్రిమెంట్ చేస్తాము, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. అదే చెప్తున్నారు ఇక్కడ. ద DQ ఫంక్షన్ డస్ నాట్ టేక్ ఎనీ వాల్యూస్ యాజ్ పారామీటర్. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేసేటప్పుడు మన పారామీటర్ యూజ్ అవుతుంది, ఇక్కడ పారామీటర్స్ అనేది యూజ్ అవ్వదు. వీ కెన్ యూజ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ టు డిలీట్ ది ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ది సర్క్యులర్ క్యూ. సో ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి డిలీట్ చేయాలి అంటే. ఫస్ట్ చెక్ వెదర్ ది క్యూ ఈజ్ ఎంప్టీ. సో ఫస్ట్ క్యూ అనేది ఎంప్టీగా ఉందా లేదని చెక్ చేయాలి, ఎందుకంటే మన అందులో ఏ ఎలిమెంట్ లేకపోతే మన ఎలిమెంట్ని డిలీట్ చేయడం అవ్వదు కదా. సో అందుకోసం ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ -1 అండ్ రియర్ ఈజ్ ఈక్వల్ -1. సో రెండు -1 ఉండేటప్పుడు ఇనీషియల్గా ఏ ఎలిమెంటు లేనట్టే కదా. సో ఇక్కడ క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఎంప్టీ, డిలీటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ ఎంప్టీ అయితే క్యూ అనేది అండర్ఫ్లో ఉందని మెసేజ్ మనకు ప్రింట్ చేస్తుంది. సో అప్పుడు ఏ ఎలిమెంట్స్ని కూడా మనం డిలీట్ చేయడానికి పాసిబుల్ లేదని ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది, అదే చెప్తుంది. అండ్ టెర్మినేట్ ది మెథడ్, ఆ మెథడ్ నుండి టెర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ దెన్ డిస్ప్లే ఏ ఫ్రంట్ యాజ్ డిలీటెడ్. సో ఎంప్టీగా లేనట్టు అయితే అందులో ఉన్న ఎలిమెంట్ని మనకి డిలీట్ చేసిందని డిస్ప్లే చేస్తుంది, కానీ ఏ ఆఫ్ ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ అవుతుంది. నెక్స్ట్ దెన్ చెక్ ది వెదర్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రియర్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ సెట్ టు ఫ్రంట్ అండ్ రియర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇక్కడ మనకి ఫ్రంట్ రియర్ ఈక్వల్గా ఉన్నట్టు అయితే మన కండిషన్ ట్రూ అయితే ఫ్రంట్ని రియర్ని -1కి మనం సెట్ చేస్తాం. నెక్స్ట్ అండ్ ఇంక్రిమెంట్ ది ఫ్రంట్ వాల్యూ బై 1. సో ఇనీషియల్గా మనకి -1 ఉంటే వాల్యూని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ పొజిషన్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కదా +1. సో అదే చెప్తుంది ఇక్కడ, ఫ్రంట్ వాల్యూ 1/1 ఇంక్రిమెంట్ చేస్తాం ఫ్రంట్ ++ అని. సో ఇది డిలీటింగ్ అల్గారిథం. నెక్స్ట్ డిస్ప్లే అల్గారిథం, డిస్ప్లేయింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ క్యూలో ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే చేయాలి కదా. సో దానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ చెక్ వెదర్ క్యూ ఈజ్ ఎంప్టీ. సో క్యూ అనేది ఎంప్టీగా ఉన్నట్టు అయితే సో కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈక్వల్ టు -1 అండ్ రియర్ కూడా -1, రెండు -1లో ఉన్నట్టయితే దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఇన్ క్యూ, ఓకేనా. సో అప్పుడు మనకి ఎంప్టీ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది, అదే సెకండ్ స్టెప్. ఇఫ్ ఇట్ ఈస్ ఎంప్టీ దెన్ డిస్ప్లే ది క్యూ ఈజ్ ఎంప్టీ అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్ నుండి టెర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ దెన్ డిఫైన్ యాన్ ఇంటీజర్ వేరియబుల్ ఐ అండ్ సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్. సో ఫ్రంట్ వాల్యూని ఐకి అసైన్ చేస్తాము, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చెక్ వెదర్ ఫ్రంట్ <= రియర్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, సో ఫ్రంట్ పొజిషన్ అనేది రియర్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే కండిషన్ ట్రూ అయితే దెన్ డిస్ప్లే ది క్యూ ఆఫ్ ఐ. సో ఇనీషియల్గా మనం ఫ్రంట్ వాల్యూ ఐకి అసైన్ చేసాం కదా. సో ఐలో ఉన్న ఫస్ట్ వాల్యూ ఫ్రంట్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ నుండి కదా క్యూ ఫిఫో ఆర్డర్ని ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని మనకి ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఇంక్రిమెంట్ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ వాల్యూకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ డిస్ప్లే చేసింది, నెక్స్ట్ వాల్యూ డిస్ప్లే చేయాలంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఓకేనా. రిపీట్ ది సేమ్ అంటిల్ ఐ <= రియర్ బికమ్స్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ ఇటరేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 5 ఇఫ్ ఫ్రంట్ ఈజ్ <= రియర్ ఈజ్ ఫాల్స్. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయినట్టయితే దెన్ డిస్ప్లే ది క్యూ ఆఫ్ ఐ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ ది ఐ వాల్యూ బై 1. ఈ రిపిటేషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఎంతవరకు అంటే ఐ <= సైజ్ -1. సో మనకి ఇక్కడ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుంటే 5 - 1 4 ఎలిమెంట్స్ లాస్ట్ ఎలిమెంట్ వచ్చే వరకు ఈ కండిషన్ ఇటరేషన్ అనేది రిపీట్ అవుతూ ఎలిమెంట్స్ 1/1 ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సెట్ ఐ టు 0. నెక్స్ట్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనం ఐ వాల్యూ అనేది 0కి మనం సెట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 7 అగైన్ డిస్ప్లే క్యూ ఆఫ్ ఐ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ ది ఐ వాల్యూ బై 1. రిపీట్ ది సేమ్ అంటిల్ ది ఐ <= రియర్ బికమ్స్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు మన ఈ ఇటరేషన్స్ అనేది అంటే టోటల్గా చెప్పినట్టే ఇక్కడ ఫ్రంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ 1/1 ఇంక్రిమెంట్ చేస్తూ ఆ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుంది, అదే చెప్తున్నారు ఇక్కడ.